నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శాస్త్రోక్తంగా ప్రారంభమైన తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడికృతిక బ్రహ్మోత్సవాలు. పోటెత్తిన భక్తులు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈవో బాపిరెడ్డి. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వక్తలు పిలుపు. కాణిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలలో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత రాముల స్వామివారి ఉత్సవ మూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం సాత్తుమొర ఆస్థానం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5:30 శ్రీ సీతారామ లక్ష్మణులను బంగారు తెరిచ్చిపై ఆలయ పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి పవిత్ర ప్రతిష్ఠ, శయనాదివాసం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుపతికి చెందిన పురుషోత్తం ఆలయ ఉత్సవమూర్తులకు 4 ముత్యాల కిరీటాలను విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ నాగరత్న, ఏఈఓ రవి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో హరోహర మురుగ నామస్మరణతో మారుమ్రోగింది. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామివారిని దర్శించుకుని కావడి మొక్కులు చెల్లించుకోవడానికి అశేషంగా భక్తులు తరలి రావడంతో విజ్ఞానగిరి భక్తులతో కిటకిటలాడుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు కావడిలు తీసుకుని హరోహర మురఘ అంటూ విజ్ఞానగిరి వద్దకు చేరుకుని తలనీలాలు సమర్పించి కొండపైకి వెళ్లి కుమారస్వామిని దర్శించుకుంటూ కావడి మొక్కులు చెల్లిస్తున్నారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు విరివిగా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామి దర్శనానికి భక్తులు అధికంగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి కావడి మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో విజ్ఞానగిరిపై విస్తృత ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి పట్టణ మరియు పరిసర గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. తొలుత నారద పుష్కరిణిలో తలనీలాలు సమర్పించిన అనంతరం కావడితో విజ్ఞానగిరిపైకి వెళ్లి కుమారస్వామిని దర్శించుకుని కావడి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులతో విజ్ఞానగిరి కిటకిటలాడుతుంది. ఆడికృతిక పర్వదినాన కుమారస్వామికి విశిష్ట అభిషేకాలు శాస్త్రయుక్తంగా నిర్వహించి విశిష్ట దివ్య ఆభరణాలతో విశేష పుష్పాలతో దివ్య అలంకారాలు చేశారు. ఈ అభిషేక సేవలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఉభయదారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో రద్దీ నియంత్రిస్తూ భక్తులకు త్వరగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టారు. విజ్ఞానగిరి దిగువన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్, శ్రీ కార్తికేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది ప్రసాదాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయడంలో దేవస్థానం అధికారులు, పోలీసులు సరైన ప్రణాళిక లేకపోవడంతో అక్కడ స్వల్ప తోపులాటతో చోటు చేసుకుంది. ఒక దశలో ప్రసాదాల పంపిణీ నిలిపివేయాలని డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాతలు ఉచిత ప్రసాదాల పంపిణీ ప్రతి ఏడాది చేస్తూ అందుకు తగినట్లు సౌకర్యాలు కల్పించాల్సిన దేవస్థానం అధికారులు, పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించడం భక్తుల్లో అసంతృప్తి కలిగించింది. నారద పుష్కరిణి వద్ద కూడా తలనీలాలు సమర్పించడంలో భక్తులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆడికృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీ కార్తికేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈవో బాపిరెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాళహస్తి పట్టణంలో విజ్ఞానగిరిపై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీ కార్తికేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి స్వామివారి ఈవో బాపిరెడ్డి ఆడికృతిక సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ కార్తికేయ సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ సభ్యులందరికీ తల్లి జ్ఞానప్రసూనాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని
అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, కొల్లూరు హరినాథ్ నాయుడు, రఘు, గిరి, రవి, చలపతి తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా ఆదికృతిక మహోత్సవాన్ని పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరము ఒక కార్తికేయ సేవా సంఘం మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క శ్రమ కృషితో భక్తులకు ప్రసాదాలు పంపిణీ నిరంతరంగా ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 9 గంటల వరకు కూడా గత 20 సంవత్సరాలుగా మేము ఈ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఈ యొక్క ఆదికృతిక మహోత్సవం సందర్భంగా వచ్చే భక్తులకు పుర ప్రజలకు అందరికీ ఆ కార్తికేయుని అనుగ్రహము ఆశీస్సులు ఉండి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ యొక్క కార్తికేయ సేవా సంఘం తరఫున కోరుకుంటున్నాం. ముగ్గురు బాధిత 2-వీలర్ మెకానిక్లకు తిరుపతి 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి తెలియజేశారు. తిరుపతికి చెందిన హృద్రోగ బాధితుడు గోపాల్, చంద్రగిరికి చెందిన కిడ్నీ పేషెంట్ చిన్నతంబి, కాలు విరిగి బాధపడుతున్న తలకోనకు చెందిన సుబ్రహ్మణ్యంలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆవుల మునిరెడ్డి తన తోటి అసోసియేషన్ నేతల సభ్యులతో కలిసి అందజేశారు. అలాగే 70 మంది మెకానిక్లకు స్పెషల్ టూల్ కిట్ అందజేశారు. అంతేకాకుండా బోస్ DS7 కంపెనీ ఏరియా మేనేజర్ సతీష్ చంద్రతో త్వరలో ఆ కంపెనీ బైక్ ను గురించి 2-వీలర్స్ మెకానిక్లకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, సెక్రటరీ గురు ఆచారి, జాయింట్ సెక్రటరీ తేజారెడ్డి, ట్రెజరర్ బాబు, కమిటీ మెంబర్లు నాగరాజు, పాపయ్య, మురగా, బాధిత మెకానిక్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతిలో 15 సంవత్సరాలుగా ఉన్నాను. ఇక్కడ ఈరోజు మీకు అందరికీ ఉపయోగపడడానికి వాష్ బైక్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంపెనీ నుంచి ధనరాజ్ గారు వచ్చారు. ఈయన బైక్ సర్వీస్ కన్విన్స్ చేయడానికి మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. ఇప్పుడే సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం సార్, నా పేరు ధనరాజ్ అని తేజ గారు ఎప్పుడైతే చెప్పారు. సో నేను వచ్చేసి బాష్ టూలర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో మడిల్ మేనేజర్గా పనిచేస్తాను సౌత్ ఇండియాకి. సో ఈయన పేరు శివ అని. మా తిరుపతి 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ నెలవారీ సమావేశం జరుపుకుంటున్నాము మేము గాంధీ భవన్లో. ఈ నెల సమావేశంలో ఏంటంటే మాకు ఆయిల్, బ్యాటరీ, టైర్ సపోర్ట్ చేసిన వాళ్ళకి మేము గిఫ్ట్లు స్పెషల్ టూల్స్ ఇచ్చాము. అట్లే 3 మెకానిక్లు ఇక్కడ గోపాల్ అనే మెకానిక్ హార్ట్ అటాక్ వచ్చి టెంట్ వేసుకున్నాడు. అతనికి 10,000 రూపాయలు చెప్పించినాము. ఆ బాకరాపేట మెకానిక్ అతను కూడా పోతా ఉంటే బండిలో పోతే కాలు విప్పి యాక్సిడెంట్ అయితే అతనికి ఒక 10,000 రూపాయలు చెప్పించాము. అంటే చంద్రగిరి మెకానిక్ ఆ చిన్నతంబికి కిడ్నీ ప్రాబ్లం ఉండి ఆపరేషన్ చేసుకున్నాడు. మా యూనియన్ తరఫున ఓ 10,000 రూపాయలు అతను కూడా చెప్పించాము. ఇదే విధంగా మన ప్రతి మెకానిక్ కూడా మేము ఏ ఒళ్ళు బాగాలేకపోయినా మేము దగ్గరుండి ముందుండి వాళ్ళకందరూ కూడా చూసుకుంటాము. మా యూనియన్ ఫండ్లను తీసుకుని అందరూ కలిసి కట్టుగా మేము చేసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా అందరూ మా మెకానిక్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇంద్ర విమాన వాహన సేవపై వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా విజ్ఞానగిరిపై వెలసిన వల్లి దేవసేన కుమారస్వామి వారి ఆలయంలో జరుగుతున్న కృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇంద్ర విమాన వాహన సేవ వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతలిచ్చారు. అనంతరం స్వామివారిని ఇంద్ర విమాన వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్సవం ముందు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహనం కొనసాగింది. పలువురు హారతలిచ్చి భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. స్వయంభుగా వెలిసిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేసి వేద పండితులచే వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాని తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కుమారస్వామి వారు వల్లి దేవసేన సమేత శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు.
శ్రీకాళహస్తిలోని శ్రీ వల్లి దేవసేన సమేత కుమారస్వామి ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వాహన సేవలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి బ్రహ్మోత్సవాలు 4వ రోజైన సుబ్రహ్మణ్య స్వామి శేష వాహనంపై కొలువు తీరి దర్శనమిచ్చారు. శేష వాహనంపై స్కందుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కుమారస్వామి ఉత్సవ ముత్తలకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. శేష వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీ వల్లి దేవసేన సమేత కుమారస్వామిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టారు. హరోహర మురఘ అంటూ స్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సాదర వీడ్కోలు పలికారు. తిరుపతి పర్యటన అనంతరం శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సాల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, తిరుపతి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, శ్రీకాళహస్తి టెంపుల్ ఈవో బాపిరెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర వర్మ, రేణిగుంట మండల టీడీపీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 20 నుండి 22వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్రికుల వల్ల కానీ, సిబ్బంది వల్ల కానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానివ్వకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 20వ తేదీ యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, జూలై 21న పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 22న యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిలారి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. మస్టన్ శుద్ధిగా ఉంటాం రోజు మస్టన్ శుద్ధిగా ఉంటాం ఉంది ఉంది ఉందినా
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్లో ప్రజాధనాన్ని కొల్లగొట్టి లూటీ చేసిన వైసీపీ నాయకులు ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దోషులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం లిక్కర్ స్కామ్లో భాగస్వాములైన వారందరినీ సిట్ విచారణలో దోషులను తప్పక శిక్షించడం జరుగుతుందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుపై ఎటువంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ కక్ష సాధింపులు లేవని, అక్రమ వ్యాపారాలు చేసిన వారు సాక్ష్యాధారాలతో రుజువైతే శిక్షించబడతారన్నారు. చంద్రబాబు నాయుడు ఏడాది పాలన చక్కగా నిర్వర్తించారని, తిరుపతి పర్యటనను విజయవంతం చేసినందుకు టీడీపీ నాయకులను, ప్రజలను ఆయన అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ప్రజాధనాన్ని లూటీ చేశారో వాటి అన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టి తద్వారా ఎవరైతే దోషులని తేలుతుందో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసే విధంగా కూడా ముందుకెళ్తూ ఉండడం. దాంట్లో భాగంగానే ఏదైతే మొదటి నుంచి కూడా లిక్కర్ కేసు అనేది గత 5 సంవత్సరాల నుంచి మేము చెప్తూ వచ్చాం. లిక్కర్లో కోట్లాది రూపాయలు కూడా వాళ్ళ జోబులు నింపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ రోజు ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని మేము చెప్పడం కాదు, ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఏ విధంగా చేశారనేది. ఈరోజు దానికి అనుగుణంగా అటు మొన్న చూస్తే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ ఇంకా అరెస్టుల పరంపర. ఈ యొక్క నివేదికలు చూస్తే వాళ్ళ సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా ఏ విధంగా వాళ్ళు దాన్ని ఇది పెట్టినా కూడా ఏదైతే సిట్ అధికారులు వాటన్నిటిని కూడా బయటకు తీసి ఈరోజు తాత్కాలికంగా కూడా దీన్ని రిపోర్ట్ని కోర్టులకు సబ్మిట్ చేయడం జరుగుతుందని మనం చూసాం. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు మిథున్ రెడ్డి గారు బెయిల్ కావాలని, కానీ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించి యథావిధిగా సిట్టు సంబంధించి ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా లిక్కర్ కుంభకోణంలో ఎవరున్నా కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఈరోజు మిథున్ రెడ్డి రాజకీయ కక్షలతో కేసులు పెడతా ఉన్నామని చెప్తూ ఉండడం కనీస అర్హత కూడా లేదు మీకు. ఎందుకంటే అక్రమంగా, అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్టు చేసే రోజుకి ఆయన పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా లేదు. కానీ అక్రమంగా, రాజకీయంగా మీరు కుట్ర పన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారో ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోమని సందర్భంగా తెలుస్తాను. మీకు రాజకీయ కక్షలతోటి, రాజకీయ కుట్రలతోటి ఎంతోమందిని తెలుగుదేశం పార్టీ వారిని పొట్టన పెట్టుకున్నారు వైసీపీ శ్రేణులు అనేది గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అక్రమ కేసులు పుంకాలుగా కూడా పార్టీ స్థానిక నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా మాజీ మంత్రులపైన దీని నిబద్ధతకు ప్రజల యొక్క దీనికి ఎవరైతే ప్రజల యొక్క పాలనకు కానీ ప్రజల యొక్క సహకారాలతో రాజకీయాలు తరతరాలుగా చేశారో వాళ్ళ కుటుంబాలన్నిటిపైన కూడా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి పోలీసులతో కొట్టించిన సంఘటనలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు కూడా గుర్తుకు తెస్తా ఉన్నాం. ఈరోజు అచ్చెన్నాయుడు విషయం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్తా ఉన్నాం. మేము అలా చేసే పరిస్థితి లేదు. ఏది కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉండారో వాళ్ళెవరు కూడా కేసుల్లో నుంచి తప్పించుకోలేరు. కానీ ఈరోజు పదే మళ్ళీ రాజకీయ కక్షలు అవనే అర్హత ఆ పార్టీకి లేదు. ఆ పార్టీని రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు, రాజకీయ దాడులు
రాజకీయ రౌడీజం ఇంకా కూడా అధికారంలో లేనప్పుడు కూడా ఏ విధంగా మనుషుల ప్రాణాలు తీస్తూ ఉన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిథున్ రెడ్డికి తెలియజేస్తూ, మిథున్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇదే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఎయిర్పోర్ట్ అధికారి పైన దాడి చేశారో గుర్తుంచుకోమని చెప్తాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజలందరూ కూడా ఈరోజు అటు చెవిరెడ్డి కానీ ఇటు మిథున్ రెడ్డి కానీ ఇన్వాల్వ్ అయిన తీరుని ఏ విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇంత కోట్లాది రూపాయల కుంభకోణంలో వీళ్ళు ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశారో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక చిల్లర అంగడి రోడ్డుపై నుండే ఏదైతే ఫోన్పే కానీ ఇంకోటి కానీ పెట్టుకొని ఉంటారు, చెనిక్కాయలు అమ్ముకునే వాళ్ళు కూడా పెట్టుకొని ఉంటారు. కానీ ఈరోజు ఇంత భారీ ఎత్తున వైన్ షాప్లో క్యాష్ అనే దీన్ని పెట్టుకొని ఎలా కూడా ఆన్లైన్ ఇది ట్రాన్సాక్షన్ లేకుండా మొత్తం డబ్బును కూడా లూటీ చేయడమే కాకుండా ఆ కంపెనీలు ఎవరి చేతుల్లో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బెదిరించి, లిక్కర్కి సంబంధించిన కంపెనీలు అందరినీ కూడా బెదిరించి వీళ్ళే మొత్తం ఆ కంపెనీలన్నీ కూడా స్వాధీనం చేసుకొని ఏ విధంగా లూటీ చేశారో, ఇటు ప్రభుత్వ ధనాన్ని అటు ప్రైవేటు వ్యక్తుల్లో ఉన్న సంస్థలను కూడా ఏ విధంగా లూటీ చేశారో ఒక్కసారి ఆలోచించమని జరిగిన వాస్తవాలు. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసేశారు. ఈ లూటీలో పెద్ద పాత్ర పోషించిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు ఎక్కడెక్కడ సంపాదనలు వస్తాయని చెప్పి రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పులు పాలు చేసిన వాళ్ళు మీరు. ఈరోజు ఏదో కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు అనేది. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా ఎవరి మీద కక్షపూరితంగా కేసులు పెట్టిన దాఖలాలు లేవు. మీరు విచారించండి, చూడండి కావాల్సి ఉంటే. మీరు కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సంబంధం లేని దానికి కుర్చీలు టేబుళ్ళ మీద కూడా కేసులు పెట్టి మాజీ స్పీకర్ని జైలుకు పంపించి అతని మీద తప్పుడు కేసులు పెట్టి అతను ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది మీరు. ఒక అతన్ని తీసుకొని పోయి ఒక దొంగను కొట్టినట్టు కొట్టింది మీరు. ఒక అతనికి ఫైల్స్ తిరగలేమంటా ఉంటే అచ్చెన్నాయుడు గారిని ఊరంతా తిప్పింది మీరు. కక్షపూరిత పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆస్తుల మీద, తెలుగుదేశం పార్టీకి సంపదాతల ఆస్తుల మీద చేసింది మీరు. మామూలుగా ఒక దిష్టిబొమ్మ కాలిస్తే 307 పెట్టి జైల్లో 10 రోజులు పెట్టిన దాఖలాలు మీది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టిన దాఖలాలే లేవు. ఈరోజు ఏదో మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా అందరూ మేము తప్పు చేయలేదు, మమ్మల్ని ఊరికైనా అన్యాయంగా అరెస్ట్ చేస్తామంటే ఎందుకు అరెస్ట్ చేస్తారండి? మరి సుప్రీంకోర్టుకు పోయినావు, మళ్ళీ అది న్యాయం అంటే నీకు ఇచ్చి ఉండొచ్చు కదా. అన్ని కోర్టులకు పోయినావు, ఇచ్చి ఉండొచ్చు కదా నీకు న్యాయం ఏంటే. కోర్టులు తన పని తను చేసుకుంటుంది. మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. ఇంకా జగన్మోహన్ రెడ్డితో సహా అందరిని కూడా అరెస్ట్ చేస్తారు. మీ ఇష్ట ప్రకారం చేసేస్తే ఇటు కళ్ళు మూసుకుంటారు అనుకుంటున్నారు అంతా. ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళిపోయారా? మీ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళిపోయి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కూడా రెడీగా ఉన్నారు జైలుకి పోయేదానికి. మీరు చేసేసి లూటీని రాష్ట్రాన్ని మళ్ళీ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని తొందరలో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. ప్రజలకంతా కూడా మంచి జరుగుతూ ఉంది. మీరు దాన్ని ఓర్చుకోలేకుండా ఈ మన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీరు లూటీ చేసిన వాళ్ళు ఎవరిని వదిలే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తున్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తిలారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో పెంచల కిషోర్ దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, ప్రోటోకాల్ జడ్జ్ శిరీష, ఆలయ ఏఈఓ రవీందర్ బాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ప్రదర్శించిన బుద్ధునితో నా ప్రయాణం నాటకం సందేశాత్మకంగా ఉంది. బౌద్ధం నేపథ్యంగా సాగిన ఈ నాటకాన్ని చెల్లప్ప మేస్త్రి స్మారక అంబేద్కర్ భవన్, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, బుద్ధిస్ట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించాయి. నాటకాన్ని వీక్షించిన ఎస్వీయు వీసీ ప్రొఫెసర్ అప్పారావు మాట్లాడుతూ బౌద్ధం మంచి జీవన విధానాన్ని, స్వేచ్ఛ, సమత, కరుణ, దయను మనిషికి
అలవరుస్తుందని తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతిరాయుడు మాట్లాడుతూ సత్యం, ధర్మం, అహింస వంటి విలువలను మనిషికి అందించిన మహోన్నతుడు బుద్ధుడని కొనియాడారు. మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ బౌద్ధం సామాజిక చైతన్యాన్ని కలిగించిందని తెలిపారు. రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, అంబేద్కర్ భవన్ అధ్యక్షుడు డాక్టర్ పరమశివన్లు మాట్లాడుతూ నాటకాన్ని వీక్షించిన వారిలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చందన స్రవంతి, కృష్ణ, పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. నమో బుద్ధాయ. ఈరోజు తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో బుద్ధుడితో నా ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నాటకాన్ని మరి అంబేద్కర్ భవన్ కమిటీ, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉన్నది. ఈ యొక్క బుద్ధుడితో నా ప్రయాణం అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఒక నాటకము మరి బుద్ధుని యొక్క జీవిత చరిత్రను, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యోలా మహాసభలో నేను హిందువుగా పుట్టాను, అది నా చేతుల్లో లేదు, నేను తప్పకుండా హిందువుగా మాత్రం మరణించను అని చెప్పి ఆయన ఆ రోజు ప్రమాణం చేశారు. ఆ యొక్క ప్రమాణం చేసినటువంటి ప్రయాణంలో 20 ఏళ్ళు ఆయన బుద్ధిజాన్ని అధ్యయనం చేసి మరి వివిధ మత పెద్దలంతా కూడా మా మతంలో చేరండి అని అన్నా కూడా వాటన్నిటిని త్యజించి భారతదేశంలో జన్మించినటువంటి ఈ యొక్క బుద్ధిజాన్ని ఆయన నేను తీసుకుంటాను, బుద్ధిజంలో ఏదైతే సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రతత్వం ఉన్నదో ఆ మతమే నా మతం అని చెప్పి 1956 అక్టోబర్ 14వ తారీఖున నాగపూర్లో 6 లక్షల మందితో ఆయన బుద్ధిజం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బుద్ధిజాన్ని మళ్ళీ భారతదేశంలో ఆయన పునరుజ్జీవింపజేసి మరి నవయాన బౌద్ధ రూపంలో బుద్ధాండిస్ ధర్మ అనే గ్రంథం ద్వారా బుద్ధుని యొక్క జీవిత చరిత్రని తీసుకొచ్చాము. ఈ యొక్క సారాంశమే ఈరోజు ప్రదర్శించేటువంటి బుద్ధుడితో నా ప్రయాణం నాటిక. ఈ నాటిక మరి జూలై మాసంలో 15 రోజులు తెలంగాణలోను, 15 రోజులు ఆంధ్రప్రదేశ్లో వివిధ పట్టణాల్లో మరి ప్రదర్శించుకుంటూ వస్తూ ఉంది. ఇది 19వ నాటకం ఇక్కడ తిరుపతిలో. రేపు నెల్లూరు, అదేవిధంగా ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఆ విధంగా 30వ తారీఖు వరకు నాటకాలు జరుగుతాయి. తర్వాత 31వ తారీఖున హైదరాబాదులో ఈ యొక్క ఎండింగ్ పాయింట్గా మరి రవీంద్ర భారతిలో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఈరోజు వందలాది మంది తిరుపతిలో ఉన్నటువంటి బౌద్ధ అభిమానులు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫాలోయర్స్ అంతా కూడా విచ్చేసి నాటకాన్ని చాలా వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మాకు ఈ యొక్క అకామిడేషన్ని అంటే మన ఈ యొక్క నాటకాన్ని వేయడానికి ఆడిటోరియం ఇచ్చేటువంటి యూనివర్సిటీ యాజమాన్యమైనటువంటి మరి వీసీ గారు, రిజిస్ట్రారు, అదేవిధంగా వాళ్ళ యొక్క సోషల్ కల్చర్ యాక్టివిటీ డైరెక్టరు వాటికి అందరూ కూడా మేము ఈ ద్వారా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క నాటకాన్ని చూడడానికి వచ్చేటువంటి బౌద్ధ అభిమానులకు, అదేవిధంగా అంబేద్కర్ రైట్లకు కూడా మేము మీ ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమో బుద్ధాయ. అదానీ కంపెనీ ప్రయోజనాల కోసమే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని, ప్రజలపై భారాలు మోపి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లపై అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవడం అన్యాయమని తెలిపారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీ నుండి ఆగస్టు 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఎం మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీటీడీని నిత్యం వివాదాలకు కేంద్రంగా మారుస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ నాయకులు, మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఇందుకు మినహాయింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిని కేంద్రంగా చేసుకుని మత ఉద్రిక్తతలు
పెంచడమే బీజేపీ లక్ష్యమని, ఈ చర్యల పట్ల ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, పేద ప్రజలకు విద్యను దూరం చేయడానికే స్కూళ్లు విలీనం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. జిల్లా అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రేషన్ షాప్లో ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేస్తామని చెప్పినా ఎక్కడా అమలు కాలేదని తెలిపారు. జిల్లాలో గుర్తించిన సమస్యలపై నిరంతరం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం, అంగేరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నావు మోడీ, నువ్వు నీ కథ ఏమిటి? 500% నేను నీ మీద పని చేస్తాను అని చెప్పి చెప్పడం. బ్రిక్స్ నుంచి రాకపోతే అసలు నీ వస్తువులే మేము దిగుమతి చేసుకోమని చెప్పి భయపడతాం. ఎప్పుడు లేని విధంగా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాల మీద పెద్ద ఎత్తున పెత్తనం చేస్తున్న పరిస్థితి అనేది ఇది చూస్తున్నాం. రెండోది, అంత గతంలో ఈ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేవాళ్ళం, అదే విధానం పాటించేవాళ్ళం. కానీ కిమ్మనకుండా ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్న పరిస్థితి మన భారత ప్రభుత్వం ఉంది. ఇది చాలా సిగ్గుచేట. ఎప్పుడు లేని పరిస్థితిలో మేము చాలా గొప్పవాళ్ళం, భారతదేశ పౌరసత్వాన్ని నిలబెడతామని చెప్పి చెప్పుకుంటూ అసలు విశ్వగురు మొత్తం మా చుట్టూనే నడుస్తా ఉంది. మన దేశాన్ని చూసి అన్ని దేశాలు నేర్చుకుంటున్నాయని చెప్తున్న పరిస్థితి ఏమవుతా ఉందని చెప్పి అందరూ యూత్ ఆలోచించే పరిస్థితి. యూత్ అందరూ చాలా క్షేమంగా ఉన్నారు. మన వాళ్ళ గతంలో మాట్లాడుతూ సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ దింపినా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాస్త్రోక్తంగా ప్రారంభమైన తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు, పోటెత్తిన భక్తులు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈవో బాపిరెడ్డి. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి, సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వక్తలు పిలుపు. కాణిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.